హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చెర్రీ టొమాటోస్ కర్రీ. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది. చూడండి టొమాటోస్ ఎంత బాగున్నాయో. ఇవి మా దగ్గర ఉన్న చిన్న టెర్రస్ గార్డెన్ నుంచి తెంపుకొచ్చినవి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక 250 గ్రామ్స్ టొమాటోస్ తీసుకున్నాను. అందులో ఒక 60% వాటిని ఇట్లా సీడ్స్ తీసేసుకోవాలి. ఒక 40% పక్కన పెట్టుకోవాలి. సీడ్స్ ఎందుకు తీయడం అంటే వాటి పులుపు కొంచెం తగ్గుతుంది అంతే. తర్వాత ఒక 2 ఆనియన్స్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని అలానే సీడ్స్ తీసేసిన టొమాటోస్ కూడా వేసి అలానే ఒక 10 కాజు పీసెస్ని కూడా మిక్సర్లో వేసుకొని మంచి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా చెర్రీ టొమాటోస్ అనగానే మనం పులుపు ఎక్కువగా ఉంటాయి అనుకుంటాం కదా, సో అందుకని ఇలా సీడ్స్ తీసేసి మనం కాజు కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, అసలు అలాంటి పులుపు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది మంచిగా పేస్ట్ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ఒక 40% టొమాటోస్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసి కాసేపు వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes మాత్రమే వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు వేయాలి. తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి. నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రతి వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. అలానే ఒక 2 టీ స్పూన్స్ సాల్ట్, ఇంకా 4 టీ స్పూన్స్ కారపొడి వేసుకొని కలుపుకోవాలి. అలానే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని, నాకు కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్నాను. సో మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఒక 2 minutes అలా సిమ్లో కుక్ చేస్తే ఆయిల్ లైట్గా పైకి తేలినట్టుగా అవుతుంది. అప్పుడు మన చెర్రీ టొమాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చపాతీతో చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇదండి మన చెర్రీ టొమాటోస్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.